రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించిన తర్వాత ఫార్ములా ఈ సహా ఏ అంశంపైన అయినా సరే తాను చర్చకు సిద్ధమన్నారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేదే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్ల అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని చెప్పారు. 35 రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, వారితో పాటు దాదాపు 30 మంది రైతులను అరెస్ట్ చేసి, నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు నరేందర్ రెడ్డి గారి అమ్మగారు 92-93 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మకు. నేను సబితక్క పోతే మా ఓడు చాలా మెత్తటోని కొంటవేను బిడ్డ అన్నది. కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు చేస్తాడు. ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి, ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి. ఇవాళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అబద్ధాలతో గడుపుతావు? కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఓటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసొంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగానే మగాడివి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఒక లగచర్లలో రైతులనే కాదు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం, లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతోపాటు ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నూక్కుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా, నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు. ఆఖరికి పాపం కానీ ఏం తప్ప యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు, తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు. కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడన్నా తలిగింది. గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదేవిధంగా 27 మంది రైతులది వాదనలు మొత్తం అయిపోయినాయి. మరి అన్ని అనుకూలిస్తే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి, మేము చెర్లపల్లి జైలుకి పోతే ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి, అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు. ఒక అంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీ కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. రెండవది, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడు ఎవడు లేడు. ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా
కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిరుపతి రెడ్డి వచ్చినా, కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాల జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమను తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరి మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కల్వకుర్తి తాలూకా మీద, అక్కడ పెట్టు మరి నీ భూములలో. చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి? ఇస్తాడా ఆయన భూమి? ఆయన భూమి ఇయ్యడంట. నువ్వు నిజంగా నాయకుడు అయితే రాహుల్ గాంధీ లగచర్లకు రా, కొడంగల్కు రా, ఇక్కడి బిడ్డలతో కూసో, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు వాడు చెప్పే మాటలు విని ఆగమయ్యి నీ పార్టీ ఇప్పటికే బొందలపడ్డది. నువ్వు ఇట్లే పోతే నీ పార్టీ మళ్ళీ లేవని కూడా లేవదనే మాట కూడా వారికి కూడా మనం చెప్పాలి, చెప్పుదాం.